everyone. I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో ఒక అమ్మాయి మెచ్యూర్ కాకపోతే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు అండ్ 16 ఇయర్స్ వచ్చేసాయి. తనకి ఈ ఫీచర్స్ ప్రాపర్గా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు. అంటే ఏంటి, బ్రెస్ట్ డెవలప్మెంట్ ప్రాపర్గా అవ్వలేదు అండ్ యాక్సిలరీ హెయిర్ అండ్ ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ అనేది కూడా ఇంకా ప్రాపర్గా డెవలప్ కాలేదు. అండ్ ఈ అమ్మాయి హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళకి స్కానింగ్ చేసి చూస్తే యూట్రస్ అనేది ఉంది. సో ఏం టెస్టులు చేయాలి ఇటువంటి వాళ్ళలో? సో వీళ్ళకి ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ చేయాలండి. ఇది టర్నర్స్ సిండ్రోమ్ అనే ఒక రేర్ డిజార్డర్ని చూపిస్తుంది అనమాట. సో ఈ టర్నర్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే యూజువల్గా అమ్మాయిలందరికీ కూడా ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది. బట్ వీళ్ళకి ఒకటే ఎక్స్ ఉంటుంది అనమాట. సో X0 ఉంటుంది. సో దానివల్ల వీళ్ళు లేడీసే అయినా కానీ పూర్తిగా లేడీస్కి రావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వవు. సో దీన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో కొన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. అంటే మొజాయిక్ టర్నర్స్, అంటే ఈ అమ్మాయిలు అయితే హైట్ బాగానే పెరుగుతారు కానీ వీళ్ళకి లోపల ఓవరీస్ డెవలప్మెంట్ అది ప్రాపర్గా ఉండదు. సో X0 ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎగ్స్ అనేవి స్ట్రీక్ ఓవరీస్, అంటే నార్మల్గా ఉండాల్సిన వాల్యూమ్ కాకుండా చాలా చిన్నదిగా ఉంటుంది వీళ్ళ ఓవరీ. సో ఈ ఓవరీ అనేది హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం ఉండదు వీళ్ళలో, చాలా తక్కువగా ఉంటుంది. సో LH, FSH అనే హార్మోన్స్ చెక్ చేసినా ఇవి అబ్నార్మల్గా ఉంటాయి. సో ఇటువంటి అమ్మాయిలు మెచ్యూర్ అవ్వడం జరగదు. ఒక్కొక్కసారి మెడిసిన్స్ తోటి కొంచెం వాళ్ళకున్న కొంచెం ఓవరీస్ తోటి అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ వీళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఈ ఓవరీస్ అనేవి బాగా స్మాల్గా ఉండడం వల్ల వీళ్ళకి కష్టం. బట్ యూట్రస్ బాగానే ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు వీళ్ళు ఫర్దర్గా టెస్ట్ ట్యూబ్ బేబీకి వాటికి ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ వీళ్ళది ఓన్లీ ఈ ఒక్క ఇష్యూనే ట్రీట్ చేయడం కాకుండా ఈ టర్నర్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని అదర్ సిస్టమ్స్లో కూడా ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అన్ని సిస్టమ్స్ కూడా జనరల్ చెకప్ కూడా చేసి వీళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇదండి టర్నర్ సిండ్రోమ్ గురించి. థ్యాంక్ యూ.